హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సున్ని పండు లాక్స్ అండి. 10, 11, 12 మేము నెల్లూరు వజ్రోత్సవ వేడుకల కార్యక్రమానికి వెళ్ళాము. 10వ తారీఖు ఈవినింగ్ శబరికి ఎక్కాము గుంటూరులో. ఇది ట్రైన్ లో ఫ్రెండ్స్, మేము రిజర్వేషన్ చేయించుకోలేదు, అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళాము. 10వ తారీఖు సాయంత్రం పూట అది ట్రైన్ లో జనరల్ లో ఎక్కాం కదా. ధనలక్ష్మిని ఏమో పైన ఎక్కించాము ప్లేస్ లేక. వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఏదో బొరుగులు ఏంటంటే మళ్ళీ తీసుకొని తింటుంది. మాకు కూడా పెడతాను తీసుకుంటానని చెప్తుంది. కొంచెం పెట్టింది ఆల్రెడీ ఒకసారి. అసలు ట్రైన్ అంతా ఫుల్ గా ఉన్నారు. అయినా కూడా మాకు ప్లేసులు దొరికినాయి, మేము కూర్చున్నాము బాగానే. నెల్లూరులో దిగిందాక కూర్చున్నాం బాగానే. 9కి రీచ్ అయ్యాం నెల్లూరు. అదే మేము వెళ్ళిన హోటల్ రూమ్ అది. ఎక్కడికి వచ్చావు ధనలక్ష్మి అంటే నెల్లూరు వచ్చాను చిన్నగా చెప్తుంది. పెద్దగా చెప్పానంటే సార్ ఉన్నారు అరవబాక అంటుంది. దుమ్ము దులిపేసింది అంట. ఏంటో మరి చూడండి నేను ఏందో చూపిస్తాను అని అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది, 11వ తారీఖు మార్నింగ్. అదిగోండి నిద్ర లేచాము 6కే. నేను అమ్మాయి లేచి మళ్ళీ వచ్చాము లోపలికి. భవానీ నిద్ర లేగలేదని భవానీ నిద్ర లేపుతున్నాము. ఏం పోయి మళ్ళీ పండుకుంది, కాసేపు పడుకోవాలని. ఇద్దరు దొరలాడుతున్నారు అమ్మ కూతురు ఇద్దరు. లేకమంటే లేచి రెడీ అవ్వండి టైం అవుతుంది వెళ్ళాలి అని అంటే దొరలాడుతున్నారు ఇద్దరు కలిసి. వీళ్ళు జుట్టు సరి చేస్తుంది అప్పుడు లేచి కూర్చొని. ఇంకా తర్వాత పక్క రూమ్ లోనే నాయుడు సార్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా లేపొచ్చామో ఏం వీడియో ఎత్తుకొని వచ్చిందని చెప్పమంటున్నాడు ఆయన. వీడియో తీసుకొచ్చిందని చెప్పి గుడ్ మార్నింగ్ అని చెప్పి విష్ చేశాను. గుడ్ మార్నింగ్ అక్క కూడా గుడ్ మార్నింగ్ చెప్పాను. లేచారు. శ్రావణి ఏమో శ్రావణి కూడా అప్పుడే లేచింది. శ్రావణి ఎరడక్క మేము అందరం కలిసి వెళ్ళాము. ఆ రోజు శ్రావణి బర్త్డే అని విష్ చేస్తుంది, హ్యాపీ బర్త్డే అని. రెడీ అవ్వన్నానని చెప్పి చెప్తున్నారు నాయుడు సారు. ఇంక నేను రెడీ అయ్యి బయటకు వచ్చాము. టిఫిన్లు చేసి హాల్ దగ్గరికి వెళ్ళాలని. ఇంకా మేకప్ లో వేస్తుంది. బయటకు వచ్చి రూమ్ లో అంతా వేసింది, మళ్ళీ బయటకు వచ్చి కూడా మేకప్ లో చేస్తుంది. హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పు అంటే భవానీ ఏమో ఇక్కడ కూర్చొని ఉంది. భవానీ కూడా హాయ్ చెప్తుంది. ఇదంతా మేమున్న దగ్గర రూమ్ దగ్గర అనమాట. పక్కనే టిఫిన్ సెక్షన్ కూడా. అక్కడికి వెళ్ళాము, టిఫిన్ తిన్నాము. ఏం తింటున్నావు అని అంటే గారెను ఇడ్లీ చెప్తుంది. బాగున్నాయి అంటే బాగున్నాయి అని చెప్తుంది. నెల్లూరు బాగున్నాయి అని అన్నాను. బాగున్నాయి అని చెప్తుంది. నా టిఫిన్ అది ఇడ్లీ పూరి, ఒక పూరి నాది. అందరం అక్కడ నుంచున్నాం అనమాట హాల్ దగ్గరికి వెళ్ళటానికి అని చెప్పేసి. హాయ్ చెప్పమంటుంది భవాని. హాయ్ అన్నాను. సార్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అందరం అక్కడే నుంచొని ఉన్నాము వెళ్ళాలని చెప్పేసి. అది మళ్ళీ ఏంటంటే ఎక్కడికి బయలుదేరా అని అడుగుతుంది. చెప్తున్నాను ఫస్ట్ డే లాగని, ఇది 11వ తారీఖు లాగనమాట. ఇది మార్నింగ్ రెడీ అయ్యి అందరం హాల్కి బయలుదేరాము. అది హాయ్ చెప్పమంటే చెప్తున్నారు నాయుడు సారు. అరవింద్ ఆ బాబు పేరు, ఈ బాబు పేరు సాయి. నెక్స్ట్ ధనలక్ష్మి, శ్రావణిది ఆ రోజు బర్త్డే కాబట్టి విషయం అని చెప్పి చెప్పాను, కానీ ఆ రోజు వీడియో పోస్ట్ చేయలేకపోయాను. అందువల్ల ఇప్పుడు చెప్తున్నాము. ఇది స్టార్టింగ్ వచ్చాము రూమ్ దగ్గరికి, అదే హాల్ దగ్గరికి. సారీ, ఇదేనా కమ్యూనిటీ హాల్, టౌన్ హాల్, కమ్యూనిటీ హాల్ సంథింగ్ మర్చిపోయాను. ఇదంతా ఎంట్రన్స్. లోపల వెళ్తున్నారు అందరూ వచ్చి. మేము కూడా వెళ్ళాము అక్కడ దాకా. వెళ్ళి అక్కడ గుడి ఉంది, వినాయకుడి గుడి, దాని దగ్గర పక్కనే అది ఆనుకొని కనిపిస్తుంటుంది. గుడిలోకి వెళ్ళొద్దామని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాము. మళ్ళీ గుడిలోకి వెళ్తున్నాము అందరము. వినాయకుడి గుడి అది, ఏ గుడో కాదు, వినాయకుడి గుడి. ఆయన పంతులను చూపిస్తున్నా అని చెప్పి వద్దంటే సరే ఆయనక తీసుకొని రా అని చెప్పాను. అందుకని చెప్పేసి తీసుకొని వస్తుంది. ఇవన్నీ ధనలక్ష్మి అన్ని ఇది బాగున్నాయి వరుసగా అంటుంది. దానికి ఏడ గందరగోళంగా ఉంటాడు, తీ అంటది. అన్ని వినాయకుళ్ళు పెట్టారని అన్ని దీవి అని చెప్తుంది భవానీకి. తీస్తుంది భవానీ అన్ని. ప్రదక్షిణ చేసాంలేండి. నా ప్రసాదం అది, నా చేతిలో కప్పు. సాయిబాబా గుడికి వెళ్ళి వచ్చాము ఆల్రెడీ, అది ప్రసాదము. అందరం అక్కడే ఉన్నాము దండం పెట్టుకుంటా, బొట్లు పెట్టుకుంటా. స్వామివారి బొట్టు పెట్టుకొని హారతి పెట్టారు అక్కడ.
పెట్టుకున్నాము అందరం. భవానీ కూడా పెట్టుకుంటుంది, బొట్టు పెట్టుకుంటాను అత్త అని ఫోన్ తీసుకుని బొట్టు పెట్టుకున్నాము. ఇంకా ఇటు నుంచి వెళ్ళొచ్చు గేట్ లో నుంచి హాల్లోకి, కాకపోతే చెప్పులు వేసుకొని అటు వెళ్ళకూడదు అన్నారని చెప్పేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాం. పక్కనే, ఎంత దూరం కూడా లేదు, అనుకోనే ఉంది. ఆ సారు పేరేదో తెలియదు, గుర్తులేదు. ఆ సార్ వస్తే ఆయనకి పరిచయం చేస్తున్నాడు, నాయుడు సారు. అతను పరిచయం చేశారు, మా గుంటూరు నుంచి వచ్చారని చెప్పి చెప్తున్నారు. ఇది హాల్లోకి ఎంట్రన్స్, లోపలికి అది గుడి, అదే కనిపించింది గుడి ఎంట్రన్స్ లో. ఇది స్టార్టింగ్. వినాయకుడిది సాంగ్ వస్తుంది ఇప్పటికి, బాగుంది. కాకపోతే సాంగ్ పెట్టకూడదు అని చెప్పేసి పెట్టలేదు. ఎంట్రన్స్ ఇది, వెళ్ళామా, ఇక స్టేజీ అదే స్టేజీ ఇది. మొత్తం అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. చెప్పమానని చెప్పి అడుగుతుంది. ఇప్పుడు కాదు, వీడియో మొత్తం అయిపోయినాక అన్నాము. అవన్నీ అక్కడ పెట్టారు కదా, నాయుడు సార్ వెళ్తుంటే ఫోటోకి పోజ్ ఇమ్మన్నాము, ఇచ్చారు. నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తుంది ఫ్రెండ్స్, పార్ట్ 2 వస్తుంది, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మరి